హలో. బాగుందా? బాగుంది సార్. హాయ్ సార్, నా పేరు అనిల్ జీలా. చాలామంది మిమ్మల్ని సార్ అని అంటారు కదా. నేను అన్న అని పిలుచుకుంటాను, ఎందుకంటే మా వాట్సాప్ స్టేటస్లల్లా, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లల్లా మహేష్ అన్న అని పెట్టుకుంటాం. అట్లే అని పిలుస్తా అన్న, ఓకే కదా? ఓకే తమ్ముడు అని చెప్పురు అన్న. చెప్పు, నువ్వు చెప్పమ్మా తమ్ముడు చెప్పు. అమ్మయ్య, రేపు యూట్యూబ్లో తమ్ముడు అని చెప్పి పిలిచిన మహేష్ అన్న. చాలామంది చాలా రకాలుగా మీరు మంచిగా ఉన్నారు అని చెప్పినారు కదా. మేము తెలుగులో ఒక పద్యం రాసుకొచ్చిన అన్న, మీ అందం గురించి చెప్పచ్చు కదా అన్న? చెప్పు, పర్లేదమ్మా. ఎంతసేపు తీసుకోబోతున్నావు? 200 కిలోమీటర్ నుంచి వచ్చిన, కనీసం ఒక 5 నిమిషాలన్నా తీసుకుంటా ప్లీజ్. మీకు ఒక 3 నిమిషాలు, కీర్తి గారికి 1 నిమిషం, పరశురామ్ గారికి 1 నిమిషం. అంటే అందరికీ రాసావమ్మా? లేదా మీకు ఒక్కరికే రాశాను సార్. పాలరాయిని తెచ్చి పక్కన పెట్టిన వజ్రమూలె ముఖము వెలుగుచుండు, ఎన్ని ఏళ్ళు అయిన తరగదేమి అందం, విశ్వదాభిరామ మన మహేష్ అన్న కతిరామామా. లాస్ట్ లైన్, విశ్వదాభిరామ మన మహేష్ అన్న కతిరామామా. అద నిజంగా కత్తి అన్న, కీర్తోదినే, సారీ కీర్తి వదినన్నావా? కాదమ్మా, నువ్వేంటి అందరిని వరుసలు కలిపేసుకుంటున్నావు ఏంటి? నాకు వచ్చినప్పటి నుంచి వస్తున్నాను. అంటే మిమ్మల్ని అంటే ఎట్లాగో మహేష్ అన్న అని పిలుచుకుంటాము సార్. కీర్తక్క మీరు ఇట్లే మంచిగా యాక్టింగ్ చేయటం. కీర్తి అని పిలమ్మా. లేదు సార్, కీర్తక్కనే. ఓకే, మంచిగా ఇట్లే యాక్టింగ్ చేసి మంచిగా రోల్స్ చేసి మీ కీర్తిని, తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచానికి వెదజల్లాలని చెప్పి కోరుకుంటున్నాక, అంతే. నువ్వు సాయంత్రం పరశురామ్ గారిని ఒకసారి కలిసి అమ్మా, ఏమి ఎరగ తీసేస్తున్నాను. Hi sir, I'm Divya Shri. I'm a YouTuber too. I'm like a craziest fan. అంటే దివ్య అని తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, నేను చాలా పిచ్చి ఫ్యాన్ మీకని. సో హాయ్ కీర్తి మ్యామ్, హాయ్ సార్. లైక్ కమింగ్ టు ది మూవీ, అందులో మీరు మెసేజ్ చూసి ఎక్సైట్ అయిన సీక్వెన్స్ ఒకటి ఉంది కదా, అది మీరు స్పాంటేనియస్గా చేశారని సార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే అది రియల్ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే అలా వస్తుందని మేము అనుకుంటున్నాం, లైక్ మేము చేసేటప్పుడు. అది మీకు ఏమైనా రిఫ్లెక్ట్ అయిందా? ఇప్పుడు ఏంటి మావాడికి నాకు తెలుసుకుందాం. అంటే లేదు, అది బేసిక్గా అది. సో ఆయన ఆ సీన్ చెప్పినప్పుడు ఇలా, ఇంకా అప్పటికి ఐ థింక్ కీర్తి సీన్ ఇంకా తీలా అప్పుడు. ఆ అమ్మాయి మెసేజ్ పెట్టేది అనమాట. సో బట్ దానికి ఒక ఎక్స్టెన్షన్ ఉండేది యాక్చువల్గా. సో ఆ అమ్మాయి మెసేజ్ పంపినాక నేను కిషోర్ దగ్గరికి వెళ్ళి, కిషోర్ చూడవా అమ్మాయి మెసేజ్ పెట్టింది అని అనాలి దాని ఎక్స్టెన్షన్. సో నేనేమన్నానంటే అది ఎందుకంటే ఎక్స్టెన్షను ఇక్కడే రియాక్షన్ ఇచ్చేస్తాను అన్నాను. సో ఏమి ఇస్తారండి అని నన్ను అడిగాను. నాకు తెలియలే ఏమిద్దామని. సరే టేక్ చేసి చూద్దాం సార్ అనగానే ఒకసారి దిండి ఎగిరి అలా చేస్తాను అనమాట. సో ఐ థింక్ ఇట్ జస్ట్ కేమ్ అవుట్ స్పాంటేనియస్లీ అండ్ ద ఎంటైర్ సెట్ ఒక్కసారి అసలు గొలుమన్నారు. And I think, things like that worked very well. This is a dream come true for me. Murari nunchi anukunta. I am head over heels for you, sir. This is such a big thing for me. So there was a small fangirl moment. Meeku movie lo there's a tattoo on your neck. So I really like the tattoo and the placement also. So even I have a tattoo on my neck right here. So the fangirl moment mata. I just wanted to know, it's a very random question. Do you have a tattoo in real life? And if you do get a tattoo, what would it be? No, I don't have a tattoo and I don't think I can get one also because I think it's very painful. Okay. So you don't like tattoos or do you? No, I can't say that because since you have a tattoo, I can't say that. హాయ్ సార్, కొంచెం నర్వస్గానే ఉంది, సారీ. సో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అంటే ఎంత పిచ్చి అంటారు కదా, పిచ్చియే ఎంత పిచ్చి అంటే ఐఎమ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో నేను ఏ టైంకి నాకు పర్మిషన్ ఇస్తారో తెలియదు, కాబట్టి ఐ బుక్ ఆల్ ది షోస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థియేటర్స్ అండ్ ఎవ్రీ షో బుక్ చేసుకుంటాను. నా ఇష్టం వచ్చి అంటే నాకు పర్మిషన్ ఇచ్చిన ఆ టైంకి నేను వెళ్ళిపోవడానికి. సో అంత పిచ్చి మీరంటే, లైక్ క్రేజీ సార్. సో మై క్వశ్చన్ ఫర్ యూ ఈజ్ లైక్, ఇఫ్ ఇన్ కేస్ మీ రియల్ లైఫ్లో మీ పక్కన మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, సో లైక్ మూవీ ఎవరైనా మీకు ఈఎంఐలు ఇలా కట్టట్లేదు ఆర్ ఎల్స్ ఇలా ఇంకా ఎగ్గొడుతున్నారు అని ఏదో ఒకటి అలా ఈ పర్సన్ మీకు చేస్తున్నారు అని మీకు తెలిస్తే, లైక్ హౌ విల్ యూ రియాక్ట్? అది నిజంగా ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదమ్మా, ఎందుకంటే నువ్వు ఇలా అడిగావు కాబట్టి. బట్ సిన్స్ యూ ఆస్క్డ్ మీ దిస్,
అంటే ఆయన కథ చెప్పినప్పుడు ఎక్సైట్ అయిన విషయం అదే నేను. సో నువ్వు అడిగినట్టు ఇది నిజంగా ఎలా జరుగుతుందో తెలియదు కాబట్టి ఆయన కథ చెప్పినప్పుడు సో మీ పక్కనే అలాంటివి ఏదైనా అంటే లైక్ మీరు యాజ్ ఎ సోషల్ సిటిజన్ ఆర్ మీరు ఎలా అంటే అట్లీస్ట్ పిలిచి చెప్పడం ఆర్ ఎల్స్ లైక్ వార్నింగ్ ఇవ్వడం అవన్నీ అలా చెప్పడం కానీ బట్ ఇలా కీర్తి క్యారెక్టర్ అలా మోసం చేసినప్పుడు అయితే మాత్రం ఆ రియాక్షన్ చూసావుగా అలా కూర్చొని అలా అలా అయితే అలానే రియాక్ట్ అవుతాను నిజంగా. ఇంకా అది ఇన్స్టెంట్ రియాక్షన్స్. హలో నమస్తే మహేష్ బాబు గారు. నమస్తే అమ్మా. మేమంతా మీ నాన్నగారు కృష్ణ గారి ఫ్యాన్స్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అప్పట్లో సంవత్సరానికి 4 సినిమాలు చూసి మేమంతా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. అదే నాన్నగారు కూడా నేను చెప్తూ ఉంటానమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు ఒక సినిమా అని, 5-6 సినిమాలు చేయొచ్చు కదా అని చెప్తూ ఉంటారు. బట్ ట్రై చేస్తున్నాం అండి అది. ఇప్పుడు మీరు కూడా అలా సంవత్సరానికి 4 సినిమాలు చేయాలని మా ఆశ. ట్రై చేస్తానమ్మా డెఫినెట్గా. తర్వాత మీరు చేసే సేవా కార్యక్రమాలు, అదే గుండె ప్రాబ్లం ఉన్న పిల్లలకి సేవ చేస్తున్నారు కదా, అది మన యూట్యూబ్లో చూశాను నేను. చాలా సంతోషమైంది. ఎందుకంటే నాకు 2 అబ్బాయిలు. పెద్ద బాబు హార్ట్ ప్రాబ్లంతో 18 సంవత్సరాలు చనిపోయాడు. మా చిన్న బాబు ఇప్పుడు మీలాట వాళ్ళంతా కూడబెట్టుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అలాగే మీరు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, ఆ శక్తి మీకు భగవంతుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ, కాయిన్ది రిలీజ్ చేసినప్పుడు కానీ, తర్వాత టీజర్ రిలీజ్ అయినప్పుడు కానీ, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ, మేమందరం ప్రతి కాంటెంట్ని తీసుకుని అరే చాలా ఎక్సైటింగ్ ఏదో చూడబోతున్నాం స్క్రీన్ మీద అన్న ఫీలింగ్తో వెళ్తాం ప్రతిసారి థియేటర్కి. సో ఇదంతా పరశురామ్ గారు చెప్పినప్పుడు, ఇన్ కేస్ ఎనీ డైరెక్టర్ చెప్పినప్పుడు, ఆ 10 minutesలో హౌ డూ యూ విజువలైజ్ ఇట్? ఫ్యాన్స్ ఇలా ఎక్సైట్ అవుతారు, లేదా మీరు యాజ్ ఎ క్యారెక్టర్గా ఎక్సైట్ అయ్యి చేయాలనుకుంటారా? ఇన్ జనరల్ ఆ 10 minutes నరేషన్, 2 hours నరేషన్, వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ బిట్వీన్ యూ అండ్ డైరెక్టర్? లైక్ ఐ సెడ్ ఫస్ట్, ఆయన నరేషన్ ఇచ్చినప్పుడు ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ వాజ్ ద హీరో హీరోయిన్ ట్రాక్ ఫర్ మీ. బికాస్ అది నేను ఎప్పుడు చేయలే. అండ్ ఐ న్యూ ఇట్ దట్ ఇఫ్ నా సినిమాలో ఇలాంటి ట్రాక్ ఒకటి ఉంటే ఇట్ బి వెరీ ఎక్సైటింగ్. సో దట్ వాస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ విచ్ ఎక్సైటెడ్ మీ. అండ్ సో మీరు అన్నట్టు ద లుక్ ఆఫ్ ద ఫిల్మ్, ద క్యారెక్టర్. సో వెన్ ఆన్ May 31st we wanted to release it. సో ఆయన ఏంటంటే, he didn't tell me that I was going to have a tattoo, I was going to have a ring. He didn't say all that. డైరెక్ట్గా ఫోన్లో డిజైన్ చేసి చూపించాడు నాకు. సో చూడంగానే I mean it was like amazing. So I said, looked very nice. That time I actually had short hair. I wasn't even growing my hair. సో ఆయనే మొత్తం పోస్టర్లో జుట్టు అంతా పెట్టేసి టాటూ అంతా పెట్టి ఇలా ఉంటుందని చూపించాడు. సో ఐ సెడ్ విల్ డూ ఇట్ బికాస్ దట్ వాస్ ద కోవిడ్ లాక్డౌన్, ఆల్ ఆఫ్ అస్ వర్ దేర్. సో వీ టుక్ దట్ టైమ్. సో అప్పుడు హీరోయిన్ డిస్కషన్ వచ్చింది. సో హీరోయిన్ ఎవరు పెడదాం అనుకుంటున్నారు అన్న. సో ఆయన వన్ డే హీ జస్ట్ సెడ్ కీర్తి సురేష్ని పెడదాం. సో నా మైండ్లో ఇమీడియట్లీ ఐ సెడ్ అమేజింగ్. బికాజ్ నా మైండ్ ఏంటంటే అమ్మాయి మహానటి ఇవన్నీ మనకి మైండ్లో ఉంటాయి. బట్ అలాంటి కాంట్రాస్ట్ ఇలాంటి క్యారెక్టర్గా నా అమ్మాయి చేస్తే చాలా నేను చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీస్ ఆర్ ద థింగ్స్ స్పాంటేనియస్లీ విచ్ హ్యాపెండ్ ఇన్ అవర్ హెడ్స్. అండ్ ఈవెన్ వెన్ షీ హర్డ్ ద నరేషన్, అసలు అమ్మాయి పడి నవ్విందంట. ఐ థింక్ దే హ్యాడ్ అ జూమ్ కాల్ నరేషన్. సో షీ ఆల్సో వాజ్ వెరీ ఎక్సైటెడ్ వెన్ షీ హర్డ్ ద నరేషన్. సో ఐ థింక్ ఇట్ ఆల్ ఫెల్ ఇన్ టు ప్లేస్. కీర్తి మ్యామ్, మీరు సార్ పర్స్ కొట్టేశారో లేదో తెలియదు కానీ మా మనసులో అయితే కొట్టేశారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అదే మీరు ఇప్పుడు కీర్తిని ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో జరిగింది, మీ అందరికీ చెప్పాలి. సినిమాలో ఒక సీన్ ఉంది. సో అమ్మాయి వచ్చి నన్ను తిట్టాలి. సో అమ్మాయి సరిగ్గా చేయట్లా. 2-3 సార్లు 2 టేకులు తీసుకుంటుంది, 3 టేకులు తీసుకుంటుంది. డైరెక్టర్ గారేమో కాదు మా కీర్తి, నువ్వు వచ్చి ఆయన్ని తిట్టాలి, నువ్వు కరెక్ట్గా చూసి మొహం చూసి తిట్టాలి, నువ్వు తిట్టాలి అన్న. అమ్మాయి ఏమో నేను ఫైనల్గా వచ్చి నువ్వు చేసేమా పర్లేదని. కాదు సార్ మీ మొహం చూసి ఎలా తిట్టాను నేను తిట్టలేదు సార్ మిమ్మల్ని అంటే, కాదు పర్లేదు నువ్వు తిట్టమ్మా ఏం అవ్వదు. కాదండి మీ ఫ్యాన్స్ ఏమంటారు నన్ను, నేను చేయలేనది. వాళ్ళు ఏమంటారమ్మా, నా ఫ్యాన్స్ మిమ్మల్ని నేను లవ్ చేస్తారు నా మాటను. సో ఆ ఎక్స్పీరియన్స్ అమ్మాయిని అడగాలి మీరు. యాక్చువల్లీ ఫస్ట్ డే నా షూటింగ్లో కూడా మీరు లాస్ట్ రోలింగ్ టైటిల్లో చూశారు కదా, అది నా ఫస్ట్ సీను. అది చేస్తున్నప్పుడు కూడా నాకు లైక్ హౌ హీ సెడ్ ఐ కుడెంట్ డూ ఇట్, ఎలా చేయాలి. అండ్ సేమ్ ఇంకొక బ్రేకప్ సీన్లా ఒకటి ఉంది కదా, అక్కడ సార్ మొగన్ చూసి బోగాడి
నాకు అస్సలు ఐ కుడెంట్ డూ ఇట్ అట్ ఆల్. సరే డైరెక్టర్ చెప్పారని ఓకే డైరెక్టర్ మీద భారం అని అప్పటికే చేయట్లే అమ్మాయి. ఫైనల్గా నేను వెళ్ళి నన్ను తిట్టు అంటున్నాను ఫైనల్గా. అప్పుడు ఈయన ఎందుకంటే అసలు అక్కడ దుబాయ్లో షూటింగ్ చేస్తున్నాం, 12 అవుతుంది, 12:30, మొత్తం ఎండ పెట్టలు ఆడిపోతుంది మొత్తం. ఫైనల్గా దెన్ షీ గాట్ కన్విన్స్డ్ అండ్ యాక్చువల్లీ నేను ఫస్ట్ మైల్డ్గా చెప్పాను డైరెక్టర్ ఇలా సార్ నాకు ఉండాగిపోతుంది సార్ ఫ్యాన్స్ ఏం చెప్తారు అని ఇప్పుడు కూడా నాకు భయం ఉంది. బట్ ఇవాళ ఆ సీన్ చూస్తుంటే నేను మొన్న మా ఫ్యామిలీతో చూస్తున్నాను సీను, అండ్ పక్కన సితార అయితే షీ వాజ్ ఐ డెంట్ సీ దట్ రియాక్షన్ ఆన్ హర్ టిల్ నౌ. సోఫాలో అసలు కింద పడిపోయి నవ్వుతానే ఉంది 5 నిమిషాలు ఆ సీన్ జరిగేటప్పుడు. ఐ మీన్ ఇట్ వాజ్ జస్ట్ అన్ అన్బిలీవబుల్ ఫీలింగ్ ఆఫ్టర్ సీయింగ్ దట్ సీన్. హాయ్ సార్, దిస్ ఇస్ సతీష్. కళావతి సాంగ్లో మహేష్ సార్ పర్స్ కొట్టేశారు కదా, అలాగే మీ నిజ జీవితంలో ఐ మీన్ ఇన్ యూర్ రియల్ లైఫ్ అలాంటి చిలిపి దొంగతనాలు ఏమైనా చేశారా మీరు? ఎందుకు కొట్టేస్తారండి నిజ జీవితంలో పర్సు? మరీ మాట్లాడతావు నువ్వు కూడా. అలాగా సార్? నేను కొడతానండి ఫ్రమ్ మై డాడ్స్ పాకెట్. ఓ సరే, అయ్యే సారీ అమ్మా, నేను నాకు అలవాటే యాక్చువల్లీ. సార్ పెట్ల గారు మీకు సార్ రైట్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్ ఈ సర్కార్ వారి పాట అనౌన్స్ చేసినప్పటి నుండి టిల్ డేట్ ఇప్పటిదాకా పెట్లా జిఎఫ్ అని పెట్లా పరాక్ అని మీ పేరు మీద హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవ్వడం, జిఎస్ రావడం, ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? హౌ డిడ్ యూ ఫీల్? యాక్చువల్గా నాకు తెలియదండి అవేంటో, జిఫ్లు ఏంటో తెలీదు. సో మా పిఆర్ టీము పంపిస్తూ ఉండేది నాకు, సార్ ఫ్యాన్స్ అందరూ ఎలా చేస్తున్నారా ఇదని. సో ఎంజాయ్డ్ లాట్ చూసి ఇలా మాట్లాడుతున్నాను, లోపల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హాయ్ సార్, నా పేరు వికాస్ సార్. ఆల్మోస్ట్ 10 years నేను స్కూల్ టైంలో ఉన్నాడు, కాలేజీలో మీ ఎనర్జీ అండ్ ఆ కామెడీ టైమింగ్ అదంతా చూసి ఫ్యాన్ అయిపోయింది సార్ అప్పటి నుంచి. అండ్ తర్వాత కొంచెం రీసెంట్లో కొంచెం సటిల్గా యాక్ట్ చేస్తున్న కొద్దీ అరే ఎనర్జీ ఎప్పుడు వస్తుంది అన్నాక మీరు మూవీగా గ్రాడ్యువల్గా అట్లా పెంచుకొని వచ్చి ఇందులో ఒక్కసారి బర్స్ట్ అయిపోయేసరికి నాకు అసలు ఫస్ట్ హాఫ్ అంతా నేను మా ఫ్రెండ్ అది తను కూడా కో ఫ్యాన్ ఇలా చూసుకుంటూనే ఉన్నాను సార్. అసలు ఏంటి ఇట్లా అంటే ఒక దగ్గర ఐ రిమెంబర్ దట్ కీర్తి సురేష్ బస్ ఎక్కిసిన తర్వాత మీరు వెనక్కి టర్న్ అయ్యి ఇలా చూస్తూ ఉంటారు కదా జేబులో చేయి పెట్టుకుంటూ. ఐ డోంట్ నో అది సార్ చెప్పారో మీరు అంతటా మీరే చేశారో. అవన్నీ యాక్చువల్గా సారే సీన్ పేపర్ చదివిన తర్వాత సార్ ఎప్పుడైతే ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారో, ఈ సోఫాలో జంప్ చేసింది, ఇప్పుడు వెనక్కి తిరిగి పాకెట్స్లోకి సాఫ్ట్వేర్లో ఉంటుందని చెప్పి తిట్టుకుంటూ వెళ్ళి ఆ ఫినిషింగ్స్ అన్నీ సార్ చేసినవే. మీ సినిమాలన్నీ చూసినప్పుడు వీ సీ యూ యాజ్ అ క్యారెక్టర్. సో ప్రతిసారి ఇప్పుడు ఫ్యాన్స్ని అడ్రస్ చేస్తూ డైలాగ్స్ కానీ ఇట్లాంటివి కానీ చాలా అరుదు, ఎప్పుడు కానీ జరగవు. కానీ ఈ సినిమాలో తాళాలు ఫైట్ చూసినప్పుడు అది ఒక గూస్ బంప్స్ మూమెంట్. ప్రతి చోట ఫ్యాన్స్ ఉంటారమ్మా మనకి అని అనగానే వీళ్ళందరూ ఏ రేంజ్లో అరిచారో మాకు తెలుసు. సో ఆ 1-to-1 అడ్రస్ చేయాలి ఫ్యాన్స్ని, ఈ డైలాగ్ పెట్టాలి. అదంతా పరశురామ్ గారే, ఎందుకంటే ఐ థింక్ హీ రియలీ అడ్మైర్స్ మీ యాజ్ అ స్టార్, అండ్ సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లవ్ ఫర్ టువర్డ్స్ మీ. ఆయన స్క్రిప్ట్ చెప్తున్న దగ్గర నుంచి ప్రతిదీ ఐ థింక్ హీ ట్రూలీ అడ్మైర్స్ మీ. సో అంత లవ్ ఒక స్టార్ మీద ఉంటే తప్ప అలా రాయలేరు ఒక డైరెక్టర్. ద రైట్ ఫ్రమ్ ద వే హీస్ ప్రెజెంటెడ్ మీ, ద క్యారెక్టరైజేషన్. హీరోని విపరీతంగా ప్రేమించాడు, హీరోని నమ్మాడు. ఐ థింక్ దట్స్ వై హీస్ గాట్ దిస్ రిజల్ట్ ఆల్సో. సో ఆ తాళాల ఫైట్ చేసేటప్పుడు ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ డైలాగ్ చూసినప్పుడు ఇది ఓకేనా, ఇలా ఉండొచ్చా అని అడిగా. ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా అంటే నేను ఎప్పుడు అలా అంటే నన్ను నమ్మండి సార్ అసలు థియేటర్ బద్దలైపోద్ది అన్నాడు అన్నమాట. సో అవన్నీ నేను ఆయన్ని నమ్మేశాను కొన్ని. సో ఐ థింక్ ఫుల్ క్రెడిట్ గోస్ టు హిమ్ ఫర్ దట్. హాయ్ సార్. హాయ్ మ్యామ్. హాయ్ డైరెక్టర్ గారు. డాన్స్ మీ ఇద్దరు ఆ గ్రేస్ మమ్మమ్మ మహేష్ ఆ సాంగ్లో అయితే గ్రేస్ ఉంది చూడండి మీ ఇద్దరిది, చాలా చాలా బాగుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్చువల్లీ మహేష్ ఆ సాంగ్లో ఇలా ఒక స్టెప్ ఉంది, అది చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం నుంచి ఐ వాజ్ హిట్టింగ్ ఆన్ హిస్ ఫేస్. నాకు ఆ కోఆర్డినేషన్ రాలేదు. ఐ వాజ్ డూయింగ్ ఐ షుడ్ డూ ఆన్ ద సైడ్, ఐ వాజ్ ట్రైంగ్ టు డూ సమ్ కోఆర్డినేషన్ మిస్సింగ్. I was feeling so bad. ఒక 2-3 times I hit on his face. Sir was like, నేను ఏదైనా తప్పు చేశానా నీకు అని he was asking me, sir very sorry అని చెప్పి. So that step I'll never forget. And also one more step I think I had to do it in a particular way. So నాకు అప్పుడు రాలేదు. So I was doing it in a different way and he was like, sir నువ్వు అలాగే చేయి, we'll make the step like this, and we did it all.
సార్ మీరు చెప్పండి సార్ ఎక్స్పీరియన్స్. అదే మరి నేను చేసిన పాటలు ఐ థింక్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎనర్జెటిక్ సాంగ్స్. అండ్ సో ఫస్ట్ 1 day 2 days కష్టం అనిపించిన ఐ థింక్ ఫ్రమ్ ద 3rd day ఆన్వర్డ్స్ వీ హ్యాడ్ అ బ్లాస్ట్ డూయింగ్ దట్ సాంగ్. అండ్ ఇనిషియలీ ఆ సినిమాలో ఆ పాట ఐ థింక్ వీ డెంట్ హ్యావ్ దట్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ దెన్ లాస్ట్ మినిట్ సినిమా అంతా చూసుకొని ఇలాంటి పాట ఒకటి ఉండాలి అని ఒక డెసిషన్ తీసుకొని ఆ పాట చేసాం. అండ్ టుడే ఐ థింక్ దట్ వాజ్ అ మ్యాజికల్ డెసిషన్ బికాస్ దట్ సాంగ్ ఐ థింక్ ఇస్ ద వే the audiences are enjoying in the theatres. It's something else. And Kirti got a last minute, she adjusted her dates and everything fell into place. And the rehearsals fell into place. Shekhar Master did an outstanding job. And నాకేంటంటే మైండ్లో డబ్బింగ్ అంతా అయిపోయినాక లాస్ట్ ఒక ప్రిపరేషన్ లేకుండా అలాంటి మాస్ సాంగ్ చేయాల్సి వచ్చింది. సో ఇది చేయగలుగుతామా లేదా అని ఒక టెన్షన్. సో ఫైనలీ ఐ థింక్ మ్యాజిక్ హ్యాపెండ్. And it turned out to be, I think, one of the best songs in my career. And while fans' reaction gani, audience reaction gani, I mean, it was just sensational what happened. I think it's like you said, it's just magic on screen. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. సో మీరందరూ కీర్తి బాబుని తిట్టడం గురించి అడుగుతూ ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే హైలైట్ ఏంటంటే ఆ తిట్టిన తర్వాత బాబు రియాక్షన్ ఉంటుంది ఒకటి, చిన్న షాక్ ఎలా చూసి అది అసలు నాకైతే అసలు ఎప్పటికీ మైండ్లోంచి వెళ్తూ ఉండదు. అది చూసిన ప్రతిసారి నవ్వుతుంటాను సార్. నేను ఇమీడియట్గా కిషోర్ వైపు చూసావే దీని భాష. సో యాక్చువల్గా మీరు అందరూ ఏంటంటే కీర్తి తిట్టిందే ఆగిపోయారు. అసలు మ్యాజిక్ దాని తర్వాత ఉంటుంది యాక్చువల్లీ. We really had fun during that scene. దాని తర్వాత అమ్మాయి కీర్తి కిషోర్ని కొట్టేస్తాను. నేను వచ్చి ఇప్పుడు నేనేం చేద్దాం, నేను కీర్తిని కొట్టేస్తాను. కొట్టేసినాక ఈయన వచ్చి కాలు కూడా ఎత్తి తనే అంటే వెళ్ళిపోండి, ఒక స్ట్రీట్ ఫైట్ లాగా వెళ్ళిపోతాం అండి. అంత ఒక స్ట్రీట్ ఫైట్ అన్నాడు. స్ట్రీట్ ఫైట్ ఏంటండి అమ్మాయి నేను అది స్ట్రీట్ ఫైట్ ఏంటి అంటే మీన్స్ వీ జస్ట్ హ్యాడ్ ఫన్ అనమాట. సో టుడేస్ లుకింగ్ అట్ ద రియాక్షన్స్ ఐ థింక్ దట్ సీన్ వర్క్డ్ బ్రిలియంట్లీ. ఒక హీరో హీరోయిన్కి సంథింగ్ లైక్ దట్ హ్యాపెనింగ్ అనేది ఐ థింక్ ఇట్స్ రియలీ అమేజింగ్ వాట్ హ్యాపెన్. And also, sir, I think because that scene was like that, that's why the second half also worked out very well. No? Yeah, yeah. His revenge, all that. మా బాబు పుట్టినప్పుడు ఫస్ట్ మీ మూవీ శ్రీమంతుడు సినిమా చూపించాం సార్. వెరీ ఫ్యాన్ ఆఫ్ యువర్ డైలాగ్ డెలివరీ అండ్ ఎవ్రీథింగ్ సార్. సో హీ వాంటెడ్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ సార్. సినిమాలో నాకు ఒక డౌట్ సార్. 1 రూపీ కాయిన్తో మీరు ఎలా అమెరికాకి వెళ్ళారు? యాక్చువల్గా హీరోయిన్ వచ్చి ఇలా $10,000 అడిగినప్పుడు చెప్తుంది కదా, ఒక చర్చ్ ఫాదర్ని పట్టుకొని అమెరికా వచ్చేసాను అని. సో అది యాక్చువల్గా అప్పుడు కిషోర్ అంటాడు, ఇదేంటి సార్ మన కథ మనకే చెప్పేస్తుందని. సో హీరో గారు అలా వస్తారనమాట. ఒక క్రిస్టియన్ ఆర్ఫనైజ్ హోమ్లో పెరుగుతారు కదా, సో ఆ మిషనరీ ద్వారా యుఎస్ వెళ్ళిపోతారు. మాంగళ్యం తంతునా మేన మమ జీవన హేతునా కంఠే వజ్ఞామి శుభది త్వం జీవశ దర్శనం. 100 1,000 1,00,000 మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా. ముండో అటు తప్పో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా మోగిందే సోయా. ఇట్టాంటివన్నీ అలవాటే లేదే అట్టాంటి నాటి తడబాటసలేందే. గుండె తడగుండె విడిగుండె జడిసిందే నిన్ను కనబడమని తెగ పిలిచినదే. అమ్మ కమ్మ కళావతి నువ్వెగుతే దేవతి. కమ్మ కమ్మ కళావతి నువ్వెగతే ను దేవతి. నా కోసం పాడావమ్మా, అమ్మాయి కోసం పాడావా పాట? ఇద్దరి కోసం. Thank you, so sweet. సార్ నా పేరు రాజశేఖర్ రెడ్డి సార్. 2006 April 28 పోకిరి చూసాము. అంటే దాంట్లో ఎంత ఎనర్జీ ఉందో మళ్ళీ ఆఫ్టర్ 16 years తర్వాత ఈ సినిమాలో అంత ఎనర్జీ ఉంది. మీ ఎనర్జీతో యాక్షన్ చేశారు. అంటే మేము నెక్స్ట్ మీ సినిమాలో మళ్ళీ ఇంత ఎనర్జెటిక్గా మీరు యాక్ట్ చేస్తాను అనుకోవచ్చా? క్యారెక్టర్ని బట్టి ఉంటుందండి సినిమాల్లో. సో డెఫినెట్గా క్యారెక్టర్ ఏది అడిగితే అది నేను చేస్తాను. సో ఒక యాక్టర్గా నేను ఎప్పుడు ఒక యాక్టరే. సో ఎందుకంటే ఏ సినిమా బట్టి ఆ సినిమాని చేస్తాం. సినిమాని బట్టి ఉంటుంది ఎప్పుడు పర్ఫార్మెన్స్.
చాలా డిఫరెంట్ హీరోయిజం అని ఎక్కడ అనిపించింది అంటే, ఇక్కడ ఖచ్చితంగా బాబు ఒక ఇద్దరిపై డైలాగ్ చెప్తాడు టైంలో చంపేస్తా నాలో నా అని అన్నట్టు ఒక ఫ్లిప్ ఇస్తారు అన్నమాట. అలాంటి న్యూయాన్స్లన్నీ చూసినప్పుడు మాకు అరే ఇది కదరా ఇన్ని రోజుల నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్న మైండ్లో అది రన్ అయిందనమాట. సో మీకు అట్లాంటి న్యూయాన్సెస్ రాసినప్పుడు కానీ సడన్ ఫ్లిప్స్ కానీ రాసినప్పుడు కానీ వాట్ వాజ్ యువర్ థాట్? దాని గురించి కొంచెం చెప్పండి. ఇట్ వర్క్ రియలీ వెల్ ఇన్ థియేటర్స్ ఫర్ us. యా, నాకు యాక్చువల్గా చాలా ఇంటర్వ్యూలో చెప్పానండి, నేను ఇండస్ట్రీకి వచ్చిందే లైక్ అంటే వద్దామా వద్దా, ఏం జాబ్ చేసుకుందామా ఏంటి అనే టైంలో ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది ఒక్కడు ఫిల్మ్ అండి. నేను పూరి గారు దగ్గర వర్క్ చేసినప్పుడు అన్నయ్య దగ్గర, సో పోక్రి సినిమాకి ఏడీగా వర్క్ చేయాలి. అన్ఫార్చునేట్లీ అప్పుడు వేరే సినిమాకి పనిచేస్తూ చేయలేకపోయా. సో ఈ ఒక్కడు పోక్రి ఇవన్నీ చూస్తూ అట్ ఎనీ కాస్ట్ లైఫ్లో ఒక్క సినిమా చేయాలి మహేష్ బాబు గారితో. అంటే ఆయన కెరియర్లో నాది ఒక మంచి సినిమా ఉండాలి, నా కెరియర్లో ఆయనతో మంచి సినిమా ఉండాలి. నాకు అవకాశం వస్తే మాత్రం భగవంతుడు అవకాశం ఇస్తే సార్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది నేను లైక్ ఏడీగా ఉన్నప్పుడే, అప్పటికి డైరెక్ట్గా సక్సెస్ అవుతానో లేదో, అసలు ఆ సార్ని నేను రీచ్ అవ్వగలుగుతానో లేదో కూడా తెలియదు నాకు. సో నేను ఈ కథ ఐడియాగా ఈ సర్కార్ వారి పాట అనుకున్నప్పుడు ఇది 100% మహేష్ గారికి రీచ్ అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో అని. ఆయన ఎస్ అంటారో నో అంటారో, అసలు ఈ సినిమా సెట్స్కి వెళ్తుందో వెళ్దో కూడా నాకు తెలీదు. అసలు ఈ సినిమా రాయడమే ఆయన కోసం రాశా. సో భగవంతుడు అందుకే ఆయన్ని తీసుకొచ్చాడేమో. సో అప్పటి నుంచే లైక్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ షాట్లో, సో ఫస్ట్ కారు దిగిన దగ్గర నుంచి ఎలా ఉండాలి, సో శుభం కార్డు వరకు ఎలా ఉండాలనేది, సో అది అంటే ఇంకా ఆయన అడ్మైర్ చేస్తూ రాసిన క్యారెక్టరైజేషన్ ఇది. సో దానికి ఇంకా సార్ యాడ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన డీటెయిలింగ్ ఇదంతా ఇంకా వేరే లెవెల్లో వర్కౌట్ అయిందండి. I'm Kirti. Hi Kirti. Hi sir. First of all, I have been a fan of you from Okkadu. I just want to say one thing, I love you so much sir. And I'm from Karnool. Recently మీరు కర్నూల్లో స్టేజ్ మీద డ్యాన్స్ వేశారు కదా సార్. మా కర్నూల్ వైబ్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారా మీ డ్యాన్స్ మీద, అంటే డ్యాన్స్ వేయడానికి? తెలీదమ్మా అది ఎందుకు అలా జరిగిందో నాకు తెలీదు. ఇన్ఫ్యాక్ట్ మై ఎంటైర్ టీమ్ ఆల్సో were shocked and surprised. Nobody knew what was happening because I think I just got up and felt like it because it was, I think I really felt like it. It was extremely, there was gratitude in my heart because this film was very, very special, like I said, because the entire team went through a lot for the past 2 years because of the COVID pandemic. And so the result, the fans, audience, Maki blockbuster success ichinanduku, I thought that it would be very nice for me to get up on stage and do the dance. And I think it really came out from my heart, and that was my way of saying a big thanks for the success of this film. Thank you so much sir. And thank you Parsuram garu. The Mahesh characterization, everything is perfect. That's what నేను ఇన్ఫ్యాక్ట్ ఆ స్టేజ్ మీద అలా డాన్స్ ఎక్కిపోయినప్పుడు పరశురామ్ గారి రియాక్షన్ చూడాల్సింది మీరు. we haven't. నేను ఆ రియాక్షన్ ఎప్పటికీ మర్చిపోలేను. అది అదొక అన్బిలీవబుల్ రియాక్షన్ అది మా డైరెక్టర్ దగ్గర నుంచి. మా అందరి ఫ్యాన్స్ కూడా సేమ్ రియాక్షన్ సార్. ఐ వాజ్ ఇన్ షాక్, లిటరలీ ఐస్లో నుంచి టీయర్స్ వచ్చేసాయి, హ్యాపీ టీయర్స్. థ్యాంక్ యూ పరశురామ్ గారు, అండ్ యూ వాజ్ సో ప్రెటీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కీర్తి. Thank you everyone. Thank you Mahesh Babu garu. Thank you Parsuram garu. Thank you Kirti for joining us. So that's it for today.